అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గదిలోకి వచ్చిన వైషు ఆలోచనలో ఉన్న వినయ్ని చూసి, ఏంటి తెగ ఆలోచిస్తున్నారు? దేని గురించి? వినయ్, ఏమీ లేదు. నేను నిన్ను ఒకటి అడుగుతాను. నిజం చెప్పు. వైషు మనసులో ఏదో ఆలోచిస్తున్నారు. తెలుసుకోవాలి. అదేమిటో? వైషు, సరే, నాకెలాగో నిద్ర రావటం లేదు కానీ అడగండి. వినయ్, నా మీద నీ ఫీలింగ్ ఏంటి? వైషు, అంటే? వినయ్, అదే లవ్ లాంటి ఫీల్ ఉందా లేదా అని. వైషు, దాని గురించేనా అంతలా ఆలోచిస్తున్నారు? వినయ్, అవును. చెప్పు, ఉందా లేదా? వైషు మనసులో, అబ్బా, ఇంత స్ట్రైట్గా అడిగేశారేంటి? ఇప్పుడెలా? సర్లే వినయ్, చెప్పమంటే ఆలోచిస్తున్నావేంటి? చెప్పు. వైషు, నాకే ఫీలింగ్ లేదు. చాలా. వినయ్, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేనేం అబద్ధం చెప్పటం లేదు. వినయ్, నువ్వు నా కాలేజీకి వస్తున్నప్పటి నుండి అబ్జర్వ్ చేస్తున్నా. నాకు తెలుసు నీకు లవ్ ఉందని. వైషు తడబడుతూ, ఏంటి మీరు అబ్జర్వ్ చేసేది? ఏదో డౌట్స్ అని వస్తే లవ్ అని ఏదేదో ఊహించుకుంటున్నారా? మీరు కావాలంటే నేనేం మీ కాలేజీకి రానులే. వినయ్, నువ్వు కాలేజీకి రాకుండా ఉండలేవు కానీ పోనీ ఇది చెప్పు. లలిత విషయంలో ఎందుకు జెల్సీ ఫీల్ అయ్యావు? నేనేం జెల్సీ ఫీల్ అవ్వలేదు. అయినా మీరు ఏ అమ్మాయితో నవ్వుతూ మాట్లాడితే నాకెందుకు? వినయ్, నేను వేరే అమ్మాయిలతో మాట్లాడితే నువ్వు ఎంత జెల్సీ ఫీల్ అవుతావో నాకు తెలుసు. వైషు, ఏంటి మీకు తెలిసింది? అయినా స్టూడెంట్ సైకాలజీ ఏంటో తెలుసుకున్నట్లు నా సైకాలజీపై స్టడీ చేస్తున్నారా? వినయ్, పెళ్ళాల సైకాలజీ మొగుళ్ళకి ఎప్పుడూ అర్థం కావాలి. వైషు, అది చాలా కష్టమైన సబ్జెక్ట్ అని అర్థమైంది కదా, ఇంకా పడుకోండి అని వెళ్తుంటే వినయ్ వైషు చేపట్టుకొని లాగి దగ్గరికి హత్తుకొని కళ్ళల్లోకి చూస్తూ, వినయ్, సరే, ఇవన్నీ వద్దు కానీ నా కళ్ళల్లోకి చూస్తూ లవ్ లేదని చెప్పు, అప్పుడు నమ్ముతా నీకు నా మీద ప్రేమ లేదని. వైషు వినయ్ని విడిపించుకుంటూ, వైషు, నేను నీ కళ్ళల్లోకి చూస్తూ ప్రేమ ఉన్నదని చెప్పలేను, అలాగని లేదని చెప్పలేను. వినయ్, అయితే ఇండైరెక్ట్గా లవ్ ఉందని చెప్పినట్లే కదా. వైషు, అదెలా అనుకుంటారు? వినయ్, లవ్ లేదనే అబద్ధాన్ని నా కళ్ళల్లోకి చూసి చెప్పలేవు. లవ్ ఉందని నా కళ్ళల్లోకి చూసి చెప్పటానికి సిగ్గుపడుతున్నావు. నిజమే కదా? వైషు మనసులో, అబ్బో, ఎంతైనా లెక్చరర్ కదా, బాగానే అర్థం చేసుకున్నారు. వైషు, అదేమి లేదు. వినయ్, సరే, నువ్వేమీ చెప్పొద్దు. నీలో నాపై ఫీలింగ్ లేకపోతే నా కళ్ళల్లోకి కాసేపు అలాగే చూస్తూ ఉండు. వైషు, చూస్తే ఏమవుతుంది? వినయ్, నా మీద ఫీలింగ్స్ ఉంటే బయటపడతావు. వైషు, అదెలా? వినయ్, ఎలాగో ఆడితే కదా తెలిసేది. వైషు, ఎంతమందితో ఆడిన అనుభవం ఏంటి తమకు అంత నమ్మకంగా చెబుతున్నారు? వినయ్, ఇప్పుడు కూడా నా మీద డౌటేనా? ఏదో నా టైల్ నాది, ఆడదామా లేదా? వైషు, నేను ఏ ఆటలు ఆడను. వినయ్, భయమని చెప్పొచ్చుగా. వైషు, నాకెందుకు భయం? వినయ్, నా మీద ఉన్న ఫీలింగ్స్ బయటపడతాయేమోనని. వైషు, నాకు మీ మీద ఫీలింగ్స్ లేవు. నాకేం భయం కూడా లేదు. వినయ్, అయితే ఆడు. వైషు, సరే. వినయ్ సెల్ తెచ్చి ఫీల్ గుడ్ లవ్ సాంగ్స్ పెట్టాడు. వైషు, ఇప్పుడు ఇవెందుకు? వినయ్, ఈ సాంగ్స్ వింటూ చూస్తే లవ్ ఫాస్ట్గా బయటపడిపోతుందేమోనని. వైషు, అంటే ఈ సాంగ్స్ పెట్టి కళ్ళు కాళ్ళు ప్లస్ చేస్తే లవ్ వచ్చేస్తుందా? వినయ్, ఎందుకు రాకూడదు? వైషు, ఏంటి జోకా? వినయ్, కాదు, మ్యూజిక్లో కూడా ఏదో మ్యాజిక్ ఉంటుంది అంటారుగా. వైషు, అవునా? వైషు, ఏంటో ఆ యూజెస్. వైషు మనసులో, ఆయన మీద ప్రేమ ఉందని తెలుసుకోవాలని పాపం ఎన్ని పాటలు పడుతున్నారు అని జాలిపడి. వైషు, అవునా? వినయ్, అవును, మ్యూజిక్ వినటం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. వైషు, ఏంటో ఆ యూజెస్? వినయ్, మ్యూజిక్ వింటే స్ట్రెస్ పోతుంది, మెమరీ ఇంప్రూవ్ అవుతుంది, యాక్టివ్గా అవుతారని ఇలా చాలా ఉన్నాయంటారులే. అయినా ముఖ్యంగా సంగీతానికి రాళ్ళ సైతం కరుగుతాయంటారుగా. అలాగే నీ మనసులో మాట కూడా బయటికి రాపోతుందా? నాకు కూడా ఏమైనా వర్కౌట్ అవ్వకపోతుందా అని చిన్న ట్రయల్. వైషు మనసులో, ఆయన మీద ప్రేమ ఉందని తెలుసుకోవాలని పాపం ఎన్ని పాటలు పాడుతున్నారు
అని జాలిపడి వైషు సరే నేను రెడీ. వినయ్ హ్యాపీ ఫీల్ లైట్ మ్యూజిక్తో లవ్ సాంగ్ స్టార్ట్ చేయగానే ఇద్దరు క్లోజ్గా నిలబడి చూసుకోవటం మొదలుపెట్టారు. అలా చూసుకుంటూ కాసేపటికి వినయ్ చిన్న స్మైల్ ఇచ్చి చిన్నగా ఐ లవ్ యూ వైషు. వైషుకు ఆ మాట విని మాయ చేసినట్లుగా వినయ్ మెడ చుట్టూ చేతులు వేసింది. వినయ్ వైపు కళ్ళల్లోకి చూస్తూ నడుము చుట్టూ చేతులు బిగించి హత్తుకొని ముద్దు పెట్టుకోవాలని ఇద్దరు పెదవులు దగ్గరికి రాగానే వినయ్ సెల్ రింగ్ అయింది. వెంటనే వైషు తేరుకొని దూరం జరిగి వినయ్ని వదిలేసింది. వినయ్ విసుగ్గా ఫోన్ ఎత్తితే కస్టమర్ కేర్ నెట్వర్క్ ఆఫర్ చెబుతుంది. వినయ్ ఒళ్ళు మండి ఫోన్ కట్ చేసింది. వినయ్ చిరాగ్గా ఛీ జీవితం నాకు వచ్చిన ఆఫర్ పోయింది. ఇప్పుడు ఎవగల ఫోన్ విసిరేయాలనుకొని ఈ సెల్ పగిలిపోతే మళ్ళీ అది కూడా నాకే. వైషు నవ్వుతూ ఏంటి లెక్చరర్ గారికి లాంగ్వేజ్ స్టైలే మారిపోతుంది. వినయ్ చిరాకు పుడితే ఎవడి లాంగ్వేజ్ స్టైల్ అయినా దొబ్బుతుంది మరి. వైషు సరే సరే తిట్టింది చాలు వచ్చి పడుకోండి ఇంకా. వినయ్ బ్రతిమలాడుతున్నట్లు ఏయ్ పడుకోవడం ఏంటి, గేమ్ కంప్లీట్ అవ్వలేదు ఇంకా, ప్లీజ్ ఆడదాం రా. వైషు నేను ఏ ఆట ఆడను, నాకు నిద్ర వస్తుంది. వినయ్ అదేంటి ఇందాకేగా నిద్ర రావడం లేదన్నావు. అప్పుడు రాలేదు, ఇప్పుడు వస్తుంది. వినయ్ ఛీ అనవసరంగా సెల్ తెచ్చిపెట్టా, ఎంత ప్లాన్ చేసుకున్నా అంతా వేస్ట్ అయిపోయింది. ఊహూ ఏంట్రా వినయ్ నీ పరిస్థితి అని ఫీల్ అవుతుంటే వైషు అటు తిరిగి పడుకొని నవ్వుకుంది. వైషు మనసులో అమ్మో తక్కువేం కాదు, కొంచెంలో ఎంత టెంప్ట్ చేశారు. ఇప్పుడు బాగా అర్థమయ్యింది అయ్యగారి తర్వాత. వినయ్ నిద్రపోయాడని కన్ఫర్మ్ చేసుకొని దగ్గరికి వచ్చి వైషు సార్ ఎంత ట్రై చేశారు, కొంచెంలో మీకు లొంగిపోయేదాన్ని, కానీ ఇప్పటికీ ఈ బ్రేక్ తప్పదు. నెక్స్ట్ వీక్ నుండి ఎగ్జామ్స్ టైంలో మనకి ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు, అందుకే డిసప్పాయింట్ చేయక తప్పలేదు. సారీ, అవి అయిపోతే అప్పుడు మీ ఇష్టం అని అటు తిరిగి పడుకుంది. అప్పటి వరకు వైషు మాటలు విన్న వినయ్ తను అటు తిరగగానే కళ్ళు తెరిచాడు. వినయ్కి వైషు మాటల మధ్యలో కళ్ళు తెరవాలనిపించినా ఎగ్జామ్స్ మాట విని ఆగిపోయాడు. వైషుకి తనపై ప్రేమ ఉందని, తనకు దగ్గర అవ్వాలని ఉందని తెలిసిన మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయి నిద్రపోయాడు. ఉదయం వినయ్ వైషు దగ్గరికి వచ్చి వైషు రాత్రి ఒక మంచి కల వచ్చింది, అది నీకు చెప్పాలనిపిస్తుంది. ఏంటో అంత మంచి కల ఏంటంటే నిద్రపోతున్న నన్ను చూస్తూ ఎంత టెంప్ట్ చేశారు, మీకు లొంగిపోయేదాన్నికా. నీ ఎగ్జామ్స్ అయ్యే వరకు నో డిస్టర్బెన్స్, అది అయ్యాకే మీ ఇష్టమని నువ్వు చెప్పావంట. బాగుంది కదా కల. అయ్యో ఈయన వినేశారా. పడుకునే ముందు అలాంటి గేమ్స్ ఆడితే అటువంటి కలలే వస్తాయి. ఎక్కువ ఊహించుకోకుండా కాలేజీకి బయలుదేరండి. వినయ్ మనసులో ఇంకా దొరకకూడదని ఏం ట్రై చేస్తున్నావు అనుకొని వెళ్తూ వెళ్తూ వెనక్కి వచ్చి వైషుని గట్టిగా హత్తుకొని వినయ్ ఇప్పటికిది చాలు, మిగతాది ఎగ్జామ్ అయ్యాక చూసుకుందాం. కాబట్టి ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వు, ఓకేనా, బాయ్ అని కాలేజీకి వెళ్ళిపోయాడు. వైషు స్టన్ అయిపోయి చూస్తూ ఉండిపోయింది. తరువాత వినయ్ హెల్ప్తో వైషు ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయి రాస్తుంది. ఒకరోజు వినయ్ కాలేజీలో క్లాస్కి వెళ్ళాడు. అది సిరి, సంధ్య, కావ్య ఉండే క్లాస్. వినయ్ క్లాస్కి వచ్చేసరికి బోర్డు మీద వైష్ణవి పడిపోతుంటే వినయ్ పట్టుకోవటం ఫోటో అతికించారు. వినయ్కి కోపం వచ్చినా ఫస్ట్ టైం అని వార్నింగ్ మాత్రమే ఇవ్వాలని అది తీసి చింపేసి వినయ్ కోపంగా ఇది ఎవరు అతికించారు అనేది నాకు అనవసరం, కానీ ఒకటి మాత్రం చెప్తాను, మీరు స్టూడెంట్స్లా ఉంటే మంచిది. అనవసరంగా పక్క వాళ్ళ పర్సనల్ లైఫ్కి పబ్లిసిటీ ఇవ్వాలనుకోకండి. అదేదో తీసుకుపోయి మీ స్టడీస్ మీద పెట్టండి. చదువుకునే వయసులో ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుంటూ మీ వాల్యుబుల్ టైంని పాడు చేసుకోవడం మానేసి ముందు మీ కెరియర్ గురించి ప్లాన్ చేసుకుంటే మంచిది. కాదని ఇలాంటివి ఇంకోసారి రిపీట్ చేస్తే నేను వేరే విధంగా రియాక్ట్ అవ్వాల్సి ఉంటుందని వినయ్ వార్నింగ్కి సిరి, సంధ్య, కావ్యలకు భయం వేసింది. కొంచెం కోపం కూడా వచ్చింది.